పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నాగార్జున గారు నాన్నగారి తర్వాత నాగార్జున హీరో అయ్యారు. ఆయన కూడా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఒక తరం ఎన్టీఆర్ నాగేశ్వరరావు ఆయన తరము తర్వాత ఇప్పుడు చిరంజీవి నాగార్జున ఒక సంవత్సరం ఏజ్ లో కొన్ని ఇయర్స్ అటు ఇటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ చేశారు కదా. సో నాగార్జున గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమాలు ఏమని చెప్పారు? అన్నమయ్య ఇష్టం అండి, మన్మధుడు ఇష్టం, శివ అందరికీ ఇష్టం, కానీ నాకు భయం వేసి చాలా సార్లు నేను చూడలేదు. ఫ్యాక్షన్ ఇప్పుడు కూడా ఆ సీన్స్ వచ్చేటప్పుడు కళ్ళు పూసుకుంటాను నేను. ఐ కాంట్ సీ. అంటే మీ పెంపకం మీరు బ్రాటప్ అనేది నాన్నగారు చెన్నైలో ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, అంటే ఈ రెండు చోట్ల ఎక్కడెక్కడ సాగింది మేడం మీ నాన్నగారు? అంటే టిల్ 1963-65 వరకు అక్కడే ఉన్నాం చెన్నైలో ఉన్నారు. మేము అందరం పుట్టినాకేనండి హైదరాబాద్ వచ్చింది. ఈ పుట్టుకంతా చెన్నై అందరం. ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు చెన్నై? అంటే నాన్నగారికి మా అందరికి చెన్నైలో అప్పుడు తెలుగు స్కూల్స్లో తెలుగు ఉండేది కాదు, తమిళ్లో కానీ ఇంగ్లీష్ కానీ. ఆయనకి ఎప్పుడు పిల్లలందరం మేము తెలుగు నేర్చుకోవాలి, తెలుగు రాయాలి అని ఉండేది. ఆల్సో ఐ థింక్ తెలుగు ప్రదేశం అని ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావాలని ఉండేది అనుకుంటా. సో దట్స్ రీజన్ షిఫ్ట్. మీకు తమిళ్ వచ్చా? కొంచెం పురియం, అంతే, కొంచెం ఫ్యూ. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎప్పుడు నా చెన్నై వెళ్తే తమిళ్ మాట్లాడగలను, బట్ ఫ్లూయెంట్ కాక వాడుక. అయితే ఇప్పుడు నాన్నగారు తెలుగు ప్రత్యేకంగా మీతో తెలుగు ఉండాలి, తెలుగుదనం ఉండాలి, తెలుగు వాళ్ళు కదా అనే ఫీలింగ్ బలంగా ఉండి మీకు తెలుగు ప్రత్యేకంగా పాఠాలు చెప్పించారా? మీరు మరి చెన్నై ఎడ్యుకేషన్ లేదండి, అందరూ వచ్చేసి ఇక్కడ తెలుగు జాయిన్ అయిపోతే వచ్చేసారు. అందరూ వచ్చేసాం, చిన్నప్పుడే వచ్చేసాం కదా. సో ఆటోమేటిక్లీ అందరూ ఐ కెన్ రీడ్ అండ్ రైట్ తెలుగు. మాట్లాడడం ఎలాగ ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కాలేజీలు చదువుకున్నప్పటికీ కూడా తెలుగుకు మీరు దూరం అవ్వలేదు. ఈవెన్ ఇప్పుడు మా పిల్లలందరూ కూడా తెలుగు మాట్లాడతారు, అందరూ. అది మాట్లాడటం కామన్, తెలుగు రాయటం చదవటం దే కెన్ రైట్ అండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు, నేను యాక్చువల్లీ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు మీడియము, దెన్ ఫస్ట్ లాంగ్వేజ్ నేను తెలుగులోనే వేసాను. సో ఇంకా బెటర్గా వస్తుంది. తర్వాత నాన్నగారు బాగా నాలెడ్జబుల్ కదా, చాలా అనేక టాపిక్స్ మాట్లాడతారు అలవకగా. ఆయన హ్యాబిట్స్, బుక్ రీడింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవాడిని? పేపర్ చదివేవారండి ఆల్వేస్. బుక్స్ తక్కువే, ఆయనే రాశారు కదా. అక్కినేని ఆలో అండ్ ఫ్యూ అదర్ బుక్స్ ఆల్సో ఆయనే రాశారు కదా. మీరు చదివారా? కొన్ని చదివాను. అదే ఆయన మాలో ఎప్పుడు చదువుతుంటారు, స్వీయ లోపంబలు ఎరుగుటే గొప్ప విద్య అని. మనలోని తప్పులు తెలుసుకోవటమే అవును గొప్ప విద్య అంటుంటారు. మనం మార్చుకోవటం, మనలో ఏమేమి లోపాలు ఉన్నాయి తెలుసుకొని వాటిని మనం ఎరాడికేట్ చేసుకొని బయటకు ఓవర్కమ్ అయ్యి బయటకు రావాలని ఆయన అలాగే వచ్చారు కదా. అవును యాక్సెప్ట్ చేంజ్, మన బెటర్మెంట్ కోసమే కదా. ఇట్ ఈస్ ఆల్ టువర్డ్స్ అవర్ బెటర్మెంట్. ఆయన అందుకేనండి ఈజ్ ఆల్వేస్ వెరీ యంగ్ అట్ హార్ట్, బికాజ్ ఎప్పటికప్పుడు ఆయన కాలం మారుతూ ఉంటే ఆయన కూడా మారుతూనే వచ్చారు, వెనకబడిపోలా. ఆల్వేస్ చేంజింగ్. అప్పుడే కమింగ్ జనరేషన్స్తో కూడా క్లోజ్గా ఉండగలరు. ఆయన ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. ఇందా మీరు చెప్పారు, అంటే 8 years వాళ్ళతోటి 80 years వాళ్ళతోటి హ్యాపీగా వాళ్ళతో గడుపుతారు, వాళ్ళు కూడా గడుపుతారు. బోర్ ఫీల్. అవును. హీఈస్ ఆల్వేస్ పీపుల్స్ పర్సన్ అండి. ఆల్వేస్ ప్రేమను పంచుతారు. ఎందుకంటే నేను చూశాను కదా, ఆయన వెల్ విషర్స్ అభిమానులు ఇంటికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే తీరు, తప్పకుండా వెళ్ళి కొంతమంది ఫ్యాన్స్ అభిమానులు నాతో చెప్తారు అనమాట, మేము చిన్నప్పుడు మేము ఇట్లా వెంట తిరిగినప్పుడు మేము బాగా చివాట్లు తిన్నామండి ఆయన దగ్గర నుంచి. ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, వెళ్ళి యూ హ్యావ్ టు బికమ్ సంబడి అంటే. అలా వాళ్ళు వెళ్ళి చదువుకుని ఒక లాయరు, ఒక సంథింగ్, అంటే వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, సినిమాలు చూసి పడవకూడదు. అవును అనేది ఆయన ఉద్దేశం. అని ఆల్వేస్ అదే కాపాడు పంపించేవాళ్ళు. డోంట్ వేస్ట్ మనీ అండ్ టైం. తన నాన్నగారు మీరు సినిమాల్లో చాలా బిజీగా ఉండేవారు, ఆయన ఎన్నో షూట్స్ చేసేవారు కదా. మీరు ఎప్పుడైనా షూటింగ్స్కి వెళ్ళటం కానీ తీసుకెళ్ళటం కానీ అలా జరిగేది? నాన్నగారు ఎలా స్పెండ్ చేసేవాళ్ళు మీరు అమ్మా నాన్నతోటి? అంటే చిన్నప్పుడు అయితే లేదండి. చిన్నప్పుడు చెన్నైలో ఉండేటప్పుడు అంత లేదు. ఎందుకంటే ఆయన 3-4 సినిమాలు చేసి మేము పొద్దున్న బై ద టైం వి వోకప్ వెళ్ళిపోయేవారు. మేము నిద్రపోయినాక ఆయన ఇంటికి వచ్చేవారు. సో ఆయన్ని చాలా తక్కువ చూసేవాళ్ళం. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఐ థింక్ ఆయన రియలైజ్ అయినట్టున్నారు, నేను టైం స్పెండ్ చేయట్లేదు
అని. అప్పుడు తర్వాత కూడా అప్పటికే హీ బికేమ్ చాలా పెద్ద స్టార్ కదా. పెద్ద స్టారు. సో హీ హ్యాడ్ ద టైం. కొన్ని చాయిసెస్ చేసుకున్నారు ఆయన. సో అప్పుడు ఆ పాటలు అంటే హిల్ స్టేషన్స్కే, మ్హూ. ఊటీయో కొడైకెనాలో అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళేవారు. సో డెఫినెట్లీ మాకు సమ్మర్ హాలిడేస్ ఉండేవి. సో ఆ టైంలో 1 month కేటాయించి ఆ 1 month అక్కడికి వెళ్ళి ఫస్ట్ 1 weekలో పాటలు అయిపోయాయి. ఆ మిగతా 3 weeks మాతో స్పెండ్ చేసేవారు.